ప్రపంచ సినీ చరిత్రలో అవతార్ ఓ సంచలనం. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ అద్భుత సృష్టికి నిదర్శనం ఈ మూవీ. పండోరా అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతిని కళ్లకు కట్టే విజువల్ ఎఫెక్ట్స్తో తీర్చిదిద్దారు డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులను తిరగరాసింది. 100 కోట్లు సాధించి మరెన్నో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. 2009లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 160 భాషల్లో విడుదలై అప్పటి వరకు ఉన్న టైటానిక్ రికార్డులను చెరిపేసింది. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. అవతార్ సినిమాకు వచ్చిన విశేష స్పందనతో ఆ తర్వాత అవతార్ ది వే ఆఫ్ వాటర్ ని విడుదల చేశారు కెమెరూన్. ఈ చిత్రం కూడా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదలైంది. ఈ సీక్వెల్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో వసూళ్లు సాధించింది. అండర్ వాటర్ సీక్వెన్స్లు అద్భుతంగా తెరకెక్కించారు. దీంతో ఈ మూడో భాగంపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అవతార్ ఫ్రాంచైజీ నుంచి మూడో భాగం రానున్నట్టు ఇప్పటికే కెమెరూన్ ప్రకటించారు. గతంలో జరిగిన ఓ ఈవెంట్లో టైటిల్తో పాటు రిలీజ్ డేట్ను ప్రకటించారు. అవతార్ ఫైర్ అండ్ యాష్ పేరుతో రానున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 19న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీ గురించి డైరెక్టర్ కెమెరూన్ కీలక విషయాలు వెల్లడించారు. ఈసారి మేము పాత్రలపై ఎక్కువ దృష్టి పెడతాం. మంచి స్టోరీతో పాటు భారీ విజువల్స్తో అలరించేందుకు ప్లాన్ చేస్తున్నాం. మీ అంచనాలకు మించిన లైవ్ యాక్షన్ని ఈ మూడో భాగంలో చూస్తారు. మరో కొత్త ప్రపంచంతో పాటు భిన్నమైన స్టోరీ, అలాగే భిన్నమైన క్యారెక్టర్లు ఇందులో కనిపిస్తాయి. అవతార్ ది వే ఆఫ్ వాటర్లో కనిపించిన కేట్ విన్స్లెట్ రోల్ను ఈ మూడో పార్ట్లో మరింత పొడిగించాము. అందుకోసం ఆమె ఎంతో శ్రమిస్తోంది అని జేమ్స్ కెమెరూన్ చెప్పారు. దీంతో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మూవీ లవర్స్ తెగ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.